హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేపల కూర అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: ఎండు చేపలండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేపలు. తల తోక భాగం తీసేసి వేడి నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత సన్నగా తరిగినటువంటి వంకాయ ముక్కలండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, వెల్లుల్లి, తగినంత కరివేపాకు అండి. చూసారు కదా. తర్వాత వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి పల్లీలు, అలాగే మెంతులు వేయించి తీసుకున్నటువంటివి. తర్వాత వచ్చేసి కారం, ధనియాల పొడి, పసుపు. చూసారు కదండి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చూపించినటువంటి చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు వేసుకోవాలి. చూసారు కదా. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్టు, అలాగే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా. ఈ విధంగా మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం చూపించినటువంటి ఎండు చేపలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. 2-3 సార్లు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈ విధంగా అయితే బాగా మగ్గిపోయాయండి. చాలా బాగుంటుందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కానివ్వండి, సంగటిలో కానివ్వండి, మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలకి మూత పెట్టేసుకున్నాం. తర్వాత ఓపెన్ చేసి చూడండి. బాగా చిక్కటి గ్రేవీతో ఎంత బాగుందో కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.